నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం ఇతర వస్తువులు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. జూన్ 1వ తేదీ నుంచి డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో డీలర్లు గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపా హయాంలో వాహనాల ద్వారా అందరికీ బియ్యం పంపిణీ చేయలేకపోయారని, రోడ్లలో గుంపులుగా బండ్ల వద్ద ప్రజలు అవస్థలు పడుతూ బియ్యం తీసుకునేవారన్నారు. కూటమి ప్రభుత్వంలో మళ్లీ డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఒక్కొక్కరు 1 by 1 నిదానంగా తొందరగా నా ఒక్క నిమిషం సైడ్ ఓకే. జూన్ 1వ తారీఖు నుంచి పాత పద్ధతిలోనే నిత్యావసర సరుకులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కొంతమంది శాసనసభ్యులు అందరూ కూడా దీనికోసం కృషి చేశారు. అది మనోహర్ గారు మంత్రి గారు కానీ అందరికీ మా డీలర్లందరి తరఫున కూడా నష్టం వ్యక్తం చేస్తున్నాం. గత 4 సంవత్సరాలు ఎండి వాహనాలతో మేమందరం పెట్టాం. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. బండి వస్తుందంటే ఒకరోజు కూలి మానుకొని వెయిట్ చేసే పరిస్థితులు. ఈరోజు అట్లా కాకుండా అన్నీ గమనించి ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని నిత్యం వాళ్ళకి నిత్యావసర సరుకులు అందాలని 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇవ్వాలని టైమింగ్స్ కూడా ప్రతి నెల 1వ తారీఖు నుంచి జూన్ 1 నుంచి ఉదయం 8 నుంచి 12 వరకు 12 గంటల వరకు, ఈ సాయంకాలం అదేవిధంగా 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆదివారం ప్రత్యేకంగా ఉంటారు. కూలీ 4 పిల్లలు పిల్లగాడు ఉంటారని ఆదివారం రోజు అందరూ ఉంటారు. ఎవరైనా పనికి పోయి వచ్చి ఆ టైం 8 గంటల లోపల కూడా వచ్చి తీసుకోవచ్చు. ఆ విధంగా నిర్ణయించినందుకు మా అందరికి కూడా బ్రతుకు తెరువు పోయి చాలా ఇబ్బందులు పడ్డాము. మళ్ళీ మాకు అందరికీ బ్రతుకు తెరువు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలు ధన్యవాదాలు. జై చంద్రబాబు. మా డీలర్లు గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉంది కానీ అంతకుముందు కానీ ఇంటికాడ సరుకులు ఇస్తూ నిత్యం అందుబాటులో ఉంటూ పేదవాళ్ళకి
వచ్చే కథ అది కూడా ఒక సెంటర్ ఆపేస్తాడు, సెంటర్ కాడికి వచ్చి క్యూ కట్టి తీసుకోవాలి జనాలు. ఆ విధమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు ఆయన. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళనే మీరు చేసుకోండి అనేటువంటి ఆర్డర్ పాస్ చేయడం నిజంగా హర్షణీయం. మనస్ఫూర్తిగా మంత్రి గారికి, నాగేంద్ర మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు 5 సంవత్సరాలు ఇన్ని ఇబ్బంది పడ్డారు మా డీలర్లు అందరూ కూడా. కాబట్టి ఇక ఈ గవర్నమెంట్లో మీకు ఏం ఇబ్బంది ఉండదు, తోడుగా అందరూ కూడా మేము ఉంటాం, ఏ అవసరం వచ్చినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మా డీలర్లు తెలియజేస్తూ, అట్లాగే మా డీలర్లకి పేద ప్రజల నుంచి చిన్న మనవి, దయచేసి టైమింగ్స్ పాటించండి. ఆ మిత్రుడు రవి చెప్పినట్టు టైమింగ్స్ ప్రకారం మీరు అందుబాటులో ఎవరిని కూడా నసరద్దు, ఇద్దద్దమ్మా. పేదవాళ్ళ బియ్యం కోసమే, అన్నం కోసం వచ్చేవాళ్ళు ఉందా పేదవాళ్ళు. ఎందుకంటే రేషన్ బియ్యం అవసరం పేదవాడికి, గొప్పోడికి మధ్యతరగతికి అవసరం లేదు, పేదవాడికి. కాబట్టి పేదవాడిని ఎక్కడ కూడా గౌరవిస్తే మీకు కూడా మంచిది. పేదవాడిని గౌరవించుకుంటే నేను కూడా ఒప్పుకున్నాను, అని కూడా చెప్తున్నాను. పేదవాడిని గౌరవించి వాళ్ళకి ఏం కావాలో అన్ని సరుకులు గవర్నమెంట్ ఏ సరుకులు ఇచ్చిందో అవన్నీ కూడా ఇచ్చే విధంగా మా డీలర్లు అందరూ మా సొంత వాళ్ళే, వేరే వాళ్ళే కాదు. అందరు చిన్నప్పటి నుండి మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా మిత్రులు ఉన్నారు, పెద్దలు మా అన్నలు, మా సీనియర్లు అందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ చెప్తున్నాను, అందరూ కూడా దయచేసి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నాయని చెప్పి అందరూ కూడా చేసి నమస్కారం తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే జీవనోపాధి కోల్పోయారో అంటే వాళ్ళు పార్టీతో సంబంధం లే, వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి సపరేట్గా వాళ్ళకు కూడా ఈ యొక్క ఆటోలు, నడుపుదలకు ఆటోలు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు. దయచేసి దాంట్లో ఎవరైనా అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో జరిగినటువంటి స్మగ్లింగ్ అంటే మొత్తం ఎప్పుడు లేదు, నాకు తెలియదు బియ్యంలో కూడా స్మగ్లింగ్ ఉంటుందని. ఫస్ట్ ఎమ్మెల్యే గారు చాలామంది తెలిసారు, సార్ మీరు మాకు కోఆపరేట్ చేస్తే మేమంతా బియ్యం అంతా తీసుకుంటాము, మేము అమ్మేస్తాము, మీకు డబ్బులు ఇస్తామని అని చెప్తే నాకు అర్థం కాదు. గతంలో మేము ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్గా ఉండే, అప్పుడప్పుడు కూడా నాకు దీంట్లో కూడా ఎంత మొత్తం ఉంటుందో నాకు తెలియదు. కానీ అలాంటివన్నీ కూడా గత ప్రభుత్వం నేర్పించి పెట్టారు అందరికీ. అంటే పేదవాడికి తీయకుండా మధ్యలో తరాలు తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు అమ్మే విధంగా తయారయ్యారు. ఇవన్నీ కూడా చెక్ పెట్టే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి తెలియజేస్తాం. మీరు కూడా అటువంటి బియ్యాన్ని ఎవరికి ఇవ్వద్దు, పేదవాడికి ఇవ్వండి. నిలుచుకొని వాళ్ళకి ఏదో ఇస్తే రేపు మీకు డీలర్షిప్ పోతే వాళ్ళు రక్షించే పరిస్థితులు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా పేదవాడికి ఉపయోగపడమని చెప్పి తెలియజేస్తూ, వచ్చినటువంటి నా మిత్రుడు మా రవికి, మా అన్న భాస్కర్ అన్న, అలాగే మా సీనియర్ మా రవీంద్ర బాబు గారికి, అలాగే మా మిత్రుడు మా గిరాని భాషకి, అందరూ కూడా మా నాయుడు గారు మిసెస్ కూడా పాప ఉంది, అలాగే మా సేనయ్య అంతా మా వాళ్ళే మా పేదలు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. కడపలో తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గమళ్లపాలెంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మహానాడు విజయవంతంపై పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. 3 రోజుల పాటు కడపలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని, జన సమీకరణ చేయాలని ఆయన నాయకులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కడపలో 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నియోజకవర్గం నుండి 5,000 మందికి మహానాడుకు వచ్చేలా నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు. గూడూరులో జరిగిన మినీ మహానాడు విజయవంతమయ్యేందుకు మీ అందరి కృషే కారణమని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, రాజు, భాస్కర్ రెడ్డి, కిషోరు నాయుడు, వాటంపేటి శివకుమార్, లీలావతి తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. బాగా పైన కూర్చో. ముఖ్యంగా అందరూ తెలుసు 27, 28, 29 తేదీల్లో మహానాడు గెలిచిన తర్వాత మొట్టమొదటి మహానాడు. అందుకనే గూడూరులో మనం మామూలు మహానాడు కూడా బ్రహ్మాండం చేసాం. నాకు తెలిసి జిల్లాలో మనమే బాగా చేశాం. అంత అంటే కొన్ని రోడ్లు అటెండ్ అయ్యాను, కానీ మనమే చాలా బ్రహ్మాండంగా చేసాం. మీ అందరి సహాయ సహకారంతో బ్రహ్మాండం జరిగింది. అదేవిధంగా మనం రేపు ఎల్లుండి 27, 29లో కడపకి పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రేపైతే ఒక 6 బస్సులు, దాంట్లో చిన్నమూరు నుంచి కిషోరే బస్సు వేస్తున్నాడు. కిషోరే అన్ని కూడా ఆ బస్సులను కూడా చూసుకుంటాడు. కిషోర్ ధన్యవాదాలు. కోట నుంచి మా జైలు అనుకుంటూ వేస్తున్నాడు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు నుంచి రాజు గారు వేస్తున్నారు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే తిరుపూరు నుంచి మా ప్రవీణ్ గారు వేస్తున్నారు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాతావరణ నుంచి మా మదన మా విజయశేఖర్ గారు వేస్తున్నారు, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి ఇంకా మేము వేస్తున్నాం అంటే రేపు వరకు అది ఓకే, ఆ షెడ్యూల్ ఓకే, దాన్ని కూడా ఫిక్స్ చేసాం. తర్వాత 29వ తేదీ బహిరంగ సభ ఉంది. 29 మార్నింగ్ ఇక్కడ నుంచి 5,000 మంది మన టార్గెట్ ఇచ్చారు. దాదాపు 5,000 మందిని మనం ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి. దాని ప్రకారం మండలానికి ఇప్పుడు రేపు వచ్చి టౌన్లో ఒక బస్సు పెట్టడం లేదు. 29వ తేదీ మాత్రం టౌన్లో దాదాపు 10 బస్సులు అయితే 10 బస్సులు ఈజీగా పెట్టాలా. యూత్ కూడా ఎన్ని బస్సులు పెడతారో నాకు చెప్పండి. బస్సులు మేము ఇస్తాం, బస్సులు నేను పంపిస్తాను, ఇబ్బంది లేదు. ఇప్పుడు మాత్రం ఈ 6 కూడా స్పాన్సర్ మనవాళ్ళు చేశారు. రేపు దాదాపు 50 నుంచి 70 బస్సులు మీరు చెప్పేదాన్ని బట్టి ఏర్పాటు చేస్తాం. పెద్దలు గంగాప్రసాద్ సార్, రాణి సార్ అందరూ కూడా మాట్లాడాము కాబట్టి అవి కూడా ఏర్పాటు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎన్ని బస్సులు మండల వారీగా పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్యమైనటువంటి లీడర్స్, జిల్లా లీడర్స్ కూర్చొని మాట్లాడి ఈ మండలానికి ఇన్ని బస్సులు ఏమంటే అన్ని బస్సులు మీకు విత్ ఫ్లెక్సీ ప్లస్ ఏంటంటే పార్టీ జెండా అన్నీ కూడా మేమే ఇక్కడ కట్టేసి మీకు హ్యాండ్ అవుట్ చేస్తాం. కాబట్టి మీకు ఆలోచించండి, ఆడ వచ్చి 2 గంటలకి బహిరంగ సభ, మీరు ఇక్కడ అట్లీస్ట్ 7-8 కల్లా బయలుదేరాలా. ఎక్కడ లీడర్స్ అందరూ కూడా ఈ ఊళ్ళో వాళ్ళు టిఫిన్లు భోజనాలు అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు టౌన్ నుంచి అచ్చంగా చూస్తే మాకు వేరే వాళ్ళ సంబంధం లేదు. మేము వార్డు నుంచి మేము ఇన్ఛార్జీలతో పార్టీ ప్రెసిడెంట్ చిన్నంతో మాట్లాడితే మేము ఇచ్చుంటామని. యూత్ ఎన్ని పెడతారో కూడా ఎన్ని పెట్టేది మేము పెడతాం. ఎంతమంది తీసుకొస్తారో అది కూడా మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజలు పెట్టాల, కానీ రేపు మనం దాదాపు 5 లక్షల మందితో మీటింగ్లు. అట్లాగే అక్కడ లోకేష్ బాబు గారికి కూడా మళ్ళీ పార్టీ బాధ్యతలు కూడా అప్పచెప్పేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి మనందరం కూడా మన లోకేష్ బాబు గారి కోసం, మన నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం అందరూ కూడా పోవాల్సిన అవసరం కూడా అని చెప్పి తెలియజేస్తాం. ఊరికే పార్టీ పదవులు తీసుకుని అనిపించడం కాదు. ఇప్పుడు అందరూ మాజీలే, మళ్ళీ దానివల్ల చేస్తాం. ఎందుకంటే చాలామంది అసలుకి కమిటీ లేదా, ఇంతవరకు కమిటీ లేదా, ఎందుకు వేయలేదు అర్థం ఇంకేంటంటే బాధపడతారు. కమిటీ లేని వాళ్ళు ఎట్లా చెప్పండి. కాబట్టి ఇది కూడా ఇబ్బంది, ఎట్లా కష్టం కదా. పార్టీ మీరు ఊరికే పదవులు చేసుకొని మేము చేస్తామని చెప్పి దయచేసి మీరిద్దరు కమిటీ లేదా, కమిటీలో పరిస్థితి చెప్పండి. నేనేం చెప్పానంటే కమిటీ లేకపోతే ఏంటిగా అక్కడ ఉన్న గ్రామ పార్టీ అడగడం మాట్లాడతాం. ఒక్క రోజులో ఎన్ని పాలసీలు చేయగలమో నిరూపించుకునేందుకు ఈ రోజును ఉపయోగించుకోవాలని కోరింది. ఈ పిలుపును అందుకున్న భారతదేశంలోని సుమారు 4,50,000 మంది ఏజెంట్లు
24 గంటల వ్యవధిలో 5,88,107 పాలసీలను సేకరించడం జరిగింది. ఇది ప్రపంచ బీమా రంగ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఇందుకు గాను గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ వారు ఎల్ఐసి సంస్థను నమోదు చేశారు. ఇది ప్రపంచ బీమా చరిత్రలో కేవలం 24 గంటల వ్యవధిలో 5,88,107 పాలసీలు సేకరించడం ఒక చరిత్రని గూడూరు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఎలమందయ్య గారు తెలియజేశారు. ఈ ఖ్యాతి అందరి ఏజెంట్లు, సిబ్బంది అందరికీ చెందుతుందని తెలిపారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ రంగంలో 24 క్యారెట్స్ బంగారం లాంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది, డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఏజెంట్స్ అందరూ పాల్గొన్నారు. మొదటిగా బిఎం గారికి, ఇక్కడ వచ్చిన స్టాఫ్ మెంబర్స్కి, ఏజెంట్ మిత్రులకి, డెవలప్మెంట్ ఆఫీసర్లకి అందరికీ శుభోదయం. ఇవాళ మనము ఇక్కడ అందరం కూడిన ఈ సందర్భం ఇది ఒకరి విజయం కాదు, అందరి విజయం అని చెప్పి మన చైర్మన్ సిద్ధార్థ మోహంతి గారే గిన్నీస్ రికార్డుని అందుకుంటూ తెలియజేశారు. అంటే గెలుపుని ఒక లీడర్గా తన భుజాల మీద కాకుండా అందరికీ పంచారనంటే ఇది మనందరం సమిష్టిగా ముందు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందనేది మనందరం తెలుసుకొని సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రికార్డ్ అనేది ఏం తెలియజేస్తుందని నాకు అనిపించింది. అంటే పర్సనల్గా ఈ మధ్య అంతా కొంచెం ఎల్ఐసి మీద ఎలా చేయాలి ఎలా అనే ఇది లేకుండా ఎల్ఐసి పాలసీస్ మనం చేయడానికి ది బెస్ట్ టైం రాబోతుంది అనేది నాకైతే అనిపిస్తుంది. సో ఎవరు నిరుత్సాహపడకుండా బిజినెస్లో ఇంకా ముందు వెళ్ళి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా బ్రాంచ్ నుంచి తగిన డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని ఏజెంట్ మిత్రులు ఇంకా గొప్పగా బిజినెస్ చేస్తూ సంస్థకి డెవలప్మెంట్ ఆఫీసర్లు పిల్లర్స్ లాగా నిలబడి వాళ్ళు సపోర్ట్ చేస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా కార్యనిర్వహణగా కలిగిన మన అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటూ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్ళి సంస్థను అభివృద్ధి చేస్తూ మన అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది గిన్నిస్ రికార్డు ఎల్ఐసి ఎక్కిందంటే మనందరం కూడా గిన్నిస్ రికార్డులోకి ఎక్కినట్టే. సో ఇలాంటి రికార్డ్స్ ఈ సంవత్సరం కూడా మనం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెవలప్మెంట్ ఆఫీసర్కి, ఏజెంట్ మిత్రులందరికీ శుభోదయం. ఇవాళ ఇందాక బిఎం గారు చెప్పినట్టుగా జనవరి 20న మ్యాట్ మిలియన్ డే అనేది మనం నిర్వహించుకున్నాము. అది మన చైర్మన్ గారి పిలుపు, డైరెక్టర్ గారి పిలుపు, ఎంపీ గారి పిలుపు మేరకు. అయితే ఆ రోజు చాలా విచిత్రంగా ఎప్పుడూ లేనట్టుగా మనం ఆల్ ఇండియాలో 5,88,108 పాలసీలు చేసినట్టుగా చేసి రికార్డు క్రియేట్ చేశాము. దాని సందర్భంగా ఇలా సారీ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ మనకు సర్టిఫికేట్ ఇచ్చారు ఎల్ఐసికి. అయితే ఇది మన పట్టుదలకి, కృషికి, ముఖ్యంగా ఫీల్డ్ ఫోర్స్ పట్టుదలకి, కృషికి, స్టాఫ్ సిబ్బంది యొక్క ఫలితానికి నిదర్శనం ఇది. సో ఇలాంటి రోజులు మన ముందు రావాలి, ఇంకా రావాలని కోరుకుంటూ ఎల్ఐసి ప్రతిష్టను మరింత ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనం జరుపుకోవడానికి సెలబ్రేట్ చేసే అవకాశం ఫీల్డ్ ఫోర్స్కి, డెవలప్మెంట్ ఆఫీసర్కి, ఏజెంట్ మిత్రులందరికీ, స్టాఫ్కి అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన జనవరి 22వ తేదీ మ్యాన్ మిలియన్ డే ప్రకటించడం జరిగింది. ఆ రోజు మన ఏజెంట్లు 4,52,839 మంది ఏజెంట్లు ఆ రోజు యాక్టివేషన్ అయ్యి 5,88,307 పాలసీలు చేయడం జరిగింది. ఇదేంటంటే మన ఏజెంట్లు 14 లక్షల్లో ఒక 1 month అంటే 3/3 అంటే మన ఏజెంట్ యాక్టివేషన్ చేయడం జరిగింది. అదేదో పిలుపు గిన్నిస్ రికార్డు చూడడం ఇది అది ఎల్ఐసికి ఏంటంటే ఇదేం కొత్త కాదు. యాక్చువల్లీ ఇట్లాంటి ఎన్నో ట్రోఫీలు ఎన్నో విధంగా ప్రపంచంలోనే మన ఎల్ఐసి ఒక అగ్రగామిగా ఉంది. అట్లాంటి విషయంలో మనం ఈ యొక్క స్టెప్ తీసుకొని గిన్నిస్ బుక్ రికార్డు అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకున్నాం. దానివల్ల ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి, ఏజెంట్ మిత్రులకి, అదేవిధంగా మన కస్టమర్స్కి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లాస్ట్ జనవరి 20వ తారీఖున మన సిఏఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అటువంటి మహాంతి గారు, సిద్ధార్థ మహాంతి గారు ఎల్ఐసి మార్కెటింగ్ పర్సన్స్కి అండ్ స్టాఫ్కి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు మ్యాట్ మిలియన్ డే అని ఒక డేని మనకి ఇవ్వటం జరిగింది, స్పెషల్ డేని ఇవ్వటం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మార్కెటింగ్ పర్సన్స్ అండ్ సిబ్బంది
ఆ రోజు 24 గంటల్లో ఒక రికార్డును సృష్టించడం జరిగింది. అదేంటంటే ఒకే రోజు 5,88,107 పాలసీలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని క్రియేట్ చేయడం జరిగింది. ఈ విజయానికి తోడ్పడినటువంటి మార్కెటింగ్ పర్సన్స్కి అలాగే ఆఫీస్ సిబ్బందికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సిద్ధార్థ మహంతి గారు నిన్న 24వ తారీఖున ముంబైలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికేట్ని ఆయన పొందడం జరిగింది. ఆ సందర్భంగా స్టాఫ్ మెంబర్స్కి అండ్ ఆల్ ఎల్ఐసిఎన్స్కి ఆయన యొక్క అభినందనలు తెలియజేయమని చెప్పని ఈ రోజున ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సంస్థ అనేది గొప్పది. ఈ సంస్థను మనం కాపాడుకుంటే ఫ్యూచర్లో ఎన్నో రికార్డులు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్ అండ్ సిబ్బంది కూడా ఈ సంస్థ కోసం పాటుపడాలని, ఫ్యూచర్లో మరిన్ని రికార్డులు సృష్టించాలని, అదేవిధంగా మన సంస్థను కాపాడుకుంటూ మన యొక్క భవిష్యత్తును కూడా మెరుగుపరుచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గూడూరు మండలం పాలిచెల్లు గ్రామంలో ఉన్న భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. మంగళం నకార మంగళం నాద బిందు కళాతీత దేవ మంగళం మహదేవ మంగళం. ఓం మంగళం ఓం నమః శివాయ. మంగళ హర నమ పార్వదేవ హర హర మహాదేవ హర దేవో శంకర భగవాన్ కీ నమస్కారం చేస్తున్నాం. దేవో శంకర భగవాన్ కీ సువర్ణ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం భజామి. అందరూ కూడా ప్రదక్షిణ తిరగండి. గాన గాన బాబాని జన్మాంధ్ర కృతాన్ గాన గాన దేవదే.
मुखस्येकलिन्दश्चागमलो गजगन्निकः लम्बोदरश्रुगणध्वनादो विनायकः ममकेन्द्रगणाध्यक्ष बालचन्द्र गजाननः वक्रतुण्डश्वरूपकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानामानि प्रयस्मयोद्यानम्बराञ्जकरिष्ये यानि गानजपापानजन्महान्तरकृतानजा तानि तामसलक्ष्मदेवते ఆపోహం భావకర్ణాహం భావాత్మావహం వహ అందరూ కూడా కుడి చేతి నుండి 3 ప్రదక్షిణల అన్యదానస్నాత్కారుణ్య భావేన నమస్కారం చేస్తూ పలకండి. హర మహాదేవ ఓం శంకర హర మహాదేవ ఓం శంకర హరి నారాయణ హరి saya దాంట్లో పోస్తా ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.